అందరికీ నమస్తే అండి. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక మంచి గెస్ట్ విల్లా టూర్తో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను గెస్ట్ విల్లా లోపలికి కూడా మేము వెళ్తాము, ఎలా ఉందో మీకు అందరికీ చూపించేస్తాననేసి. మేము ఆల్రెడీ వచ్చేసి దగ్గర 25 days 30 days అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా 10 daysలో ఇండియా వచ్చేస్తున్నాము. సో ఎప్పుడు కూడా వచ్చేసే ముందు గెస్ట్ విల్లా అయితే తీసుకుంటాము. ఒక 4 days 5 days అట్లా ఉంటాం అనమాట. వచ్చి ఒక రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 days ఉంటాం. గెస్ట్ విల్లా అయితే చాలా బాగుందన్నమాట. మేము తీసుకున్నది ఫ్యామిలీ గెస్ట్ విల్లా, అసలు మామూలుగా లేదండి, చాలా బాగుంది. మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా గెస్ట్ విల్లా కూడా ఎలా ఉంటుందో టూర్ చేసి చూపిస్తాననేసి. సో నాతో పాటు మీరు కూడా విల్లా ఎలా ఉందో చూసేసేయండి. ఫస్ట్ అయితే మనము విల్లా ఎంట్రన్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి విల్లా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి విల్లా స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి వే అనమాట. మనకు అక్కడ రోడ్ ఉంటుంది, దాంట్లోంచి ఇలా సందులా ఉంటుంది. విల్లా లోపలికి అయితే వచ్చేయచ్చు. అక్కడ నెంబర్ కూడా ఉంటుంది అనమాట, విల్లా నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా ముందు మనమైతే బీచ్లోకి అయితే వెళ్ళిపోతాము. ప్రతి విల్లాకి కూడా ఇలా ఆనుకొని బీచ్ అయితే ఉంటుంది. ప్రతి విల్లాకి కూడా ఆనుకొని ఉంటుంది అనమాట. సాయంత్రం టైంలో స్నోక్లింగ్ చేసుకోవడానికి, స్విమ్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట. అంటే బీచ్ విల్లాస్ అన్నట్టు ఇక్కడున్న ప్రతి విల్లాకి కూడా ఇట్లా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ చాలామంది ఇట్లా స్విమ్ చేసుకుంటారు. మళ్ళీ మనం విల్లా లోపలికి అయితే వెళ్ళిపోదాం. విల్లాలో నుంచి మనకు బీచ్లోకి ఇలా దారి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది సాయంత్రం పూట అలా వచ్చి చిల్లా వచ్చి వీటిని తీసుకెళ్ళి మనం అక్కడ బీచ్లో కూడా వేసుకోవచ్చు. అంటే వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, వేసుకోవచ్చు. మా విల్లా వచ్చేసి 307 అన్నట్టు. అంటే ప్రతి విల్లాకి కూడా ఇప్పుడు ఒక నెంబర్ అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని విల్లాస్ కూడా ఒకటేలాగా ఉంటాయి కదా. సో మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనేసి అన్నట్టు ప్రతి విల్లాకి కూడా ఇలా నెంబర్ ఇచ్చేస్తారు. బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఇదంతా ఇసుక కదండి, కాలంతా ఇసుక అయిపోతాయి కాబట్టి కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వాటర్ పెట్టారనమాట. మేము తీసుకునేది విత్ స్విమ్మింగ్ పూల్ విల్లా కాబట్టి ఫస్ట్ అయితే ముందు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చోడానికి, తుడుచుకోవడానికి టవల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తారు. సో ఇక్కడ కూడా మనకి విల్లా నెంబర్ అయితే ఇచ్చారు 307 అనేసి. మనం ముందు విల్లా లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉందో చూసేద్దాం. స్టార్టింగ్ చిన్న హాల్ లాగా ఉంటుంది అనమాట. ఇదంతా చిన్న రూమ్, జస్ట్ హాల్ లాగా అన్నట్టు. ఇక్కడ కూర్చోడానికి సోఫా, జస్ట్ ఏమైనా పెట్టుకోవడానికి అలా. అవన్నీ మేము తీసుకొచ్చిన స్నోక్లింగ్ కిట్స్ అవన్నీ. అవి వచ్చేసి లైఫ్ జాకెట్లు. నేను మా పిల్లలు ఇద్దరు స్విమ్ చేశారు వేసుకొని. ఇలా కర్టన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక టీవీ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్యామిలీ విల్లా కాబట్టి బెడ్రూమ్ సపరేట్గా ఉంటుంది. అంటే 2 rooms అన్నట్టు. ఒక పెద్ద బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఫ్యామిలీ విల్లా అంటే 4 members-కి అట్లా సరిపోయేటట్టు ఫ్యామిలీ విల్లా ఇస్తారు. కానీ చాలామంది అయితే ఉండొచ్చు. ఇది వచ్చేసి మా పిల్లల బెడ్రూమ్ అనమాట. సో ఫస్ట్ అయితే మా పిల్లల బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి 2 beds, మా అమ్మాయిది ఒకటి, మా అబ్బాయిది ఒకటి అనమాట. అంటే ఫ్యామిలీ విల్లా అంటే 2 పిల్లలు 2 పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ 2 beds వేసేస్తారు. ఇది చిల్డ్రన్స్ యూజ్ చేసుకోవడానికి. అక్కడ పెద్ద బెడ్రూమ్ వచ్చేసి పేరెంట్స్ యూజ్ చేసుకోవడానికి అన్నట్టు. సో ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి బీన్ బ్యాగు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ కర్టన్స్ అనమాట. లైటింగ్ వల్ల ఏదో ఇట్లా బ్లర్ అయ్యేటట్టు అయితే ఉంది. ఇవన్నీ కర్టన్స్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, అసలు భలేగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసేమో బ్రౌన్ కలర్ కర్టన్స్ వేసేసి పైన లైట్ గ్రీన్ కలర్ వేసారు. సో నెక్స్ట్ ఇక్కడ చిన్న చెక్కతో చేసింది అనుకుంటా, వుడ్తోనే చేసింది, చిన్న వాలు ఫ్రేమ్ లాగా పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక టీవీ ఉందండి. కానీ మన దగ్గరలాగా తెలుగు ఛానల్స్ అవి కానీ ఏమి రావన్నమాట. క్రికెట్ నెక్స్ట్ అట్లా వస్తాయి. యూట్యూబ్ కూడా ఇక్కడ రాదు. మా రూమ్లో టీవీలో అయితే యూట్యూబ్ వచ్చింది, కానీ అట్లా ఏం రాదు. యూట్యూబ్ తెలుగు ఛానల్స్ అయితే ఏమీ రావు. కానీ ఇక్కడ రిసార్ట్లో జరిగినవన్నీ లైవ్ ఇస్తారనమాట, అవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అన్నట్టు. ఇటు సైడ్ కూడా ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. కానీ చాలా నీట్గా ఉంటుంది. రోజు వచ్చి క్లీన్ చేసేస్తారు. నెక్స్ట్ వాష్రూమ్. వాష్రూమ్ అసలు చూడాల్సిందే వాష్రూమ్.
ఇదంతా వాషింగ్ ఏరియా. ఇదంతా వాషింగ్ ఏరియా. వాళ్ళు ఇక్కడే స్నానం చేసేసుకోవాలి, బయట స్నానం చేసుకోవడం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్నానం చేసే షవర్ జెల్, షాంపూ, కండిషనర్ అవి ఇక్కడ పెట్టేస్తారు. ఇంకోటి షవర్ చేసుకోవడమే, స్నానం చేయడం ఉండదు, షవర్ చేయడమే. మొత్తం వైటేనండి. అసలు కాలు కింద తుడుచుకోవడానికి కూడా మొత్తం వైటే వేసేస్తారనమాట. ఇక్కడ వాష్ చేసుకోవడానికి మా పిల్లలు కూల్ డ్రింక్స్ తాగేసి వచ్చేసి గ్లాస్ ఇక్కడ పెట్టేసినట్టున్నారు. సోపు మొత్తం ఇలా పెట్టేస్తారు ఇక్కడ రెడీ అవ్వడానికి. ఇది వచ్చేసి వాష్రూమ్. చూసారా, ఓపెన్ వాష్రూమ్ అనమాట చక్కగా. కాకపోతే బయటికి ఎవరికి కనపడదు. అలా మనం ఏంటంటే క్లోజ్ చేసి ఉంటుంది కదా, కాకపోతే విల్లాస్లో వచ్చేసి ఇలా ఓపెన్ చేసి అయితే వాష్రూమ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు, మొత్తం అంతా ఫుల్ సేఫ్టీగానే ఉంటుంది అనమాట. సో ఈ స్నానం చేసిన తర్వాత వేసుకోవడానికి డ్రెస్సులు అనమాట. ఇవన్నీ చెప్పులు, బయటికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళొచ్చు. ఇవి చక్కగా రూమ్లో వేసుకునే చెప్పులు. కబోర్డ్స్ మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయడమే. మనం ఏమైనా డ్రెస్సులు అవి తీసుకొస్తే ఇక్కడ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. సో స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి టవల్స్. వాష్రూమ్ చూసారా ఎంత నీట్గా ఉందో. అసలు మనకి బెడ్రూమ్స్ ఎంత నీట్గా అయితే ఉంచుతారో వాష్రూమ్స్ కూడా అంత నీట్గా ఉంచుతారు. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇందాక నేను ఇటు నుంచి ఈ బెడ్రూమ్ అయితే చూపించాను కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు. ఈ బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ బెడ్రూమ్ అయితే మామూలుగా ఉండదండి. ఇక్కడ చూసారా పెద్ద బీన్ బ్యాగ్ వేశారు. ఇక్కడ వచ్చేసి కూర్చోవడానికి సోఫా. దిండులు అయితే మొత్తం ఒక 20-30 దిండులు ఉన్నట్టున్నాయి. భలే మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. వచ్చేటప్పుడు చిన్నగా 2 తీసుకొచ్చినా బాగుండేది. ఇక్కడ వచ్చేసి కూర్చోడానికి ఇది టీపా. ఏమైనా ఫుడ్, ఇప్పుడే ఫుడ్ తీసుకొచ్చారు, తిని అక్కడ పెట్టామన్నమాట. మా పిల్లలు బయటికి వెళ్ళారు, వాళ్ళు వచ్చి తింటారనేసి అయితే అక్కడ పెట్టాను. సో నెక్స్ట్ ఇది బెడ్. అసలు బెడ్ అయితే ఎంత బాగుంది, అసలు చాలా బాగుందన్నమాట. రోజు కూడా ఈవినింగ్ టైంలో వచ్చేసి మనకి ఇవన్నీ ఈ బెడ్షీట్లు ఇవన్నీ మార్చేసి క్లీన్ చేసేసి నీట్గా క్లీన్ చేసి అయితే ఎక్కడక్కడ సర్దేసి అయితే వెళ్ళిపోతారు. చూసారా, సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి ఇక్కడే ఎతికించేసినట్టున్నారు. చాలా బాగుంది. అంటే చాలా సింపుల్గా డీసెంట్గా ఉందన్నమాట. మరి హెవీగా కాకుండా డీసెంట్గా ఉంది. మళ్ళీ విల్లాలో లైటింగ్ కూడా ఇట్లాగే ఉంటుంది అనమాట. అంటే లైటింగ్ తక్కువ అన్నట్టు, ఒక ప్రశాంతమైన వాతావరణం, అంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేటట్టు అయితే అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ కర్టన్స్ ఉంటాయి, ఓపెన్ చేసుకోవచ్చు. బయట లైటింగ్ వస్తుంది, వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ, వాటర్ బాటిల్స్, మనకి హీటరు. ఇది వచ్చేసి కాఫీ మెషిన్, కాఫీ చేసుకోవడానికి ఇవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి టీ ప్యాకెట్స్, షుగర్ ప్యాకెట్స్ అవన్నీ. సో దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందే. అప్పుడు మాల్దీవ్స్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ జీవన విధానం అంటారు కదా, అది ఎట్లా ఉండేది, ఎలా ఇలా రిసార్ట్స్లా రెడీ చేశారు అన్నట్టు మొత్తం ఇందులో ఉంటుంది అనమాట. వాళ్ళ ట్రెడిషన్ మొత్తం ఇందులో ఉంటుంది. అసలు ఇది మొత్తం చూస్తే చాలా టైం పట్టిద్ది, కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఎలా క్రియేట్ చేశారు, ఇవన్నీ ఎలా వచ్చాయి అనేసి. అసలు ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఇంటర్నేషనల్ మాలే ఎయిర్పోర్ట్ అంట. ఫస్ట్ మాలే ఎయిర్పోర్ట్ ఇట్లా ఉండేదన్నమాట. సో ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. దాన్ని ఇలా డెవలప్ చేసుకొని అలా తీసుకొచ్చారు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎట్లుండేవాళ్ళు, వాళ్ళ స్కూల్స్ అవన్నీ ఇట్లా మొత్తం ఈ బుక్లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేసి మొత్తం ఇట్లా దీంట్లో ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఇందులో ఉంటుంది. చూస్తే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కూడా. నేను చాలాసేపు అయితే ఇవన్నీ చూసాము, చాలా బాగా అనిపించింది. ఇంకొండ ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంట ఇది. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇలా ఉండేది. ఎయిర్పోర్ట్ ఇది మాలే సిటీ, ఇది వచ్చేసి ఎయిర్పోర్టు. ఇలా అప్పుడు ఎయిర్పోర్ట్కి మాలే సిటీకి మధ్యలో బ్రిడ్జ్ ఉండేది కాదు, ఇప్పుడు బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. దాని గురించి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందన్నమాట. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోద్ది. మనం ఇప్పుడైతే వీళ్ళ టూర్లోకి అయితే వచ్చేద్దాము. ఆ టీవీ ఆల్రెడీ చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
మనకి ఇవన్నీ వాటర్ తాగే గ్లాసులు, కూల్ డ్రింక్ గ్లాసులు, టీ గ్లాసులు, ఇవన్నీ కాఫీ పౌడర్స్ అనమాట. ఇలా ప్యాకెట్స్లో పెట్టేస్తారు. ఇక్కడ కాఫీ మిషన్ ఉంది కదా, దాంట్లో కాఫీ మనం చేసుకోవడమే. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తారు. ఇవన్నీ తినడానికి స్నాక్స్ అనమాట. పిస్తా, జీడిపప్పు, పల్లీలు, బీట్రూట్ చిప్స్, ఇంకా ఆలు చిప్స్ అట్లా పెట్టేస్తారు తినడానికి. నెక్స్ట్ ఇంకొకటి చూపించాల్సింది అయితే ఉంది. చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట. చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మనకి కూల్ డ్రింక్స్, వాటర్, చాక్లెట్స్ అలా పెట్టేస్తారు. మిల్క్ ప్యాకెట్స్ కూడా పెడతారు. మనం టీ కానీ కాఫీ కానీ చేసుకుంటాం కదా, అట్లా చేసుకునేటప్పుడు దానికోసం అనేసి ఇందులో మొత్తం పెట్టేస్తారనమాట. సో వీటిని కూడా రోజు మనకి ఈవినింగ్ వచ్చి కావాలంటే మొత్తం ఫిల్ చేసేస్తారనమాట ఫ్రిడ్జ్లో ఉన్నవి. నెక్స్ట్ ఇట్లా స్నాక్స్ ఏమేమి అయిపోయి మనం కాల్ చేసి చెప్తే మొత్తం మనకి ఫిల్ చేసేస్తారు. నెక్స్ట్ బెడ్రూమ్ మొత్తం చూసేసారు కదా. బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుంది, చూసారు కదా. లైటింగ్ అనే కాదు, బెడ్రూమ్ బెడ్ అనే కాదు, కర్టన్స్ అనే కాదు, చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇందులో ఉన్నంతసేపు ఒక సపరేట్ ప్రపంచంలో ఉన్నట్లయితే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది బెడ్రూమ్ వచ్చేసి. ఈ వీడియోలో నేను కనపడకపోవచ్చు, ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కువ శాతం నేను కనపడను, మామూలుగా విల్లానే ఎక్కువ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే ఇలా వచ్చేస్తే ఇదంతా మనం తెచ్చుకున్న లగేజ్లో అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ లైటింగ్ వల్ల ఏదో ఇలా బ్లర్ అయ్యేటట్టు అయితే ఉంది. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్లా ఉంది, డ్రెస్సింగ్ ఏరియా అన్నట్టు. ఇవి వచ్చేసి స్నానం చేసిన తర్వాత వేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఇంకా లాకర్ ఉంది. మనం మనీ కానీ ఏమైనా ఇంపార్టెన్స్ థింగ్స్ తీసుకొస్తాం కదా, గోల్డ్ అలా తీసుకొచ్చేటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ కోసం ఈ లాకర్లో పెట్టేసి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి అంటే లాండ్రీకి వేయడానికి అలా ఇక్కడ చిన్న అప్లికేషన్ లాగా ఉంది, అది ఫిల్ చేసేసి మనం లాండ్రీకి వేస్తే వాళ్ళు మళ్ళీ పలానా టైంకి అనేసి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా వస్తువులు క్యారీ చేయడానికి బ్యాగు, నెక్స్ట్ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చెప్పులు, ఐరన్ బాక్స్ కూడా ఉంటుంది. ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ కూడా ఉంటుందండి. ఇక్కడ పెట్టుకుని ఐరన్ చేసుకోవచ్చు. తీసుకొచ్చిన లగేజెస్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. వామ్మో, చాలా ప్లేస్ అయితే ఉంది. మనం ఎన్ని తీసుకొచ్చినా సరే చక్కగా పెట్టేసుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళిపోతే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి కర్టన్స్ ఉంటాయి. అంటే మనకి బయట వాళ్ళు ఎవరు కనపడరు. కర్టన్స్ ఓపెన్ చేస్తే జస్ట్ లైటింగ్ వస్తుంది. మనకి ఎవ్రీ టైం ఏసీ ఉంటుంది కదా, ఏసీ ఉండడం వల్ల అయితే మనకి బయట కనపడట్లేదు. ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతే ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట. ఇందాక వాష్రూమ్ ఓపెన్ అనుకుంటే ఇది ఇంకా ఓపెన్ వాష్రూమ్ అనమాట. ఇట్లా చుట్టూ వాల్ ఉంటుంది అనమాట. బయట వాళ్ళు ఎవరు మనకి కనపడరు, మన మాటలు కూడా వినపడవు. కాకపోతే మనం బయట వాళ్ళు ఎవరైనా కనిపిస్తారని భయపడతాము. అంటే ఇక్కడికి వచ్చే గెస్ట్లకి ఆల్మోస్ట్ అలవాటు కాబట్టి అలా ఏం అనిపించదు. మనకంటే అలా అలవాటు ఉండేది కదా ఇలా బయట స్నానాలు చేసుకోవడం అట్లా. కాబట్టి కొంచెం ఇలా బయట స్నానం చేయడం ఏంటన్నట్టు అయితే అనిపిస్తుంది. ఫస్ట్ మనం అక్కడ బాత్ టబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బాత్ టబ్ దగ్గరికి వెళ్ళడానికి ఇది దారి అనమాట, ఇసుక కాలు కంటకుండా. ఇదిగోండి, ఇది వచ్చేసి బాత్ టబ్బు. మా పిల్లలు వచ్చిన కాంచి ఇందులో 4-5 సార్లు స్నానం కూడా చేసేసారు. ఇక్కడ మనకి షవర్ జెల్, షాంపూ, కండిషనర్ అన్నీ పెట్టేస్తారు. హాట్ వాటర్ వస్తాయి, కోల్డ్ వాటర్ వస్తాయి, కూల్ వాటర్ వస్తాయి. మొత్తం అన్ని దగ్గరలు కూడా హాట్ వాటర్, కూల్ వాటర్ 2 వస్తాయి. సో ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ టవల్స్ తుడుచుకోవడానికి, స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి టవల్స్ పెట్టేస్తారు. మా పిల్లలు స్నానం చేసేసి ఆ టబ్లో పడేసినట్టున్నారు. సో ఇక్కడ చూసారా, గోడ మీద చిన్న చేపల్లాగా పలు ఎతికించేశారు. ఇదిగోండి, ఇక్కడ కూడా 2 డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే ఉంటాయి. చక్కగా వాష్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇందాక వాష్రూమ్ వచ్చేసి అక్కడ పక్కనే ఓపెన్లా ఉంది కదా, ఇక్కడ సపరేట్గా రూమ్లా ఉందన్నమాట. ఈ స్నానం చేసే ఏరియా అంతా ఇదంతా ఓపెన్లా ఉంది. అంతా ఆరు బయట స్నానం అన్నట్టు అనమాట. ఇక్కడ కూడా హాట్ వాటర్ వస్తాయి. అసలు మనం ఏమి తీసుకొచ్చే పని లేదండి. ఇక్కడ కూడా షవర్ జెల్, షాంపూ అవన్నీ పెట్టేస్తారు. ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ టవల్తో తుడుచుకొని ఈ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు.
సో ఇదంతా. ఇంకో చూపించాల్సిన విషయం కూడా ఉంది, చూపించేస్తాను. ఇవన్నీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి చిన్న చిన్న టవల్స్. మనకి ఇక్కడ తలస్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రై కూడా ఉంటుంది, హెయిర్ డ్రై చేసుకోవడానికి. ఇంకొక మెయిన్ థింగ్ చూపిస్తానని చెప్పాను కదా, అదేంటంటే ఇదిగోండి ఇవేనమాట. మొత్తం మనకి పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే కావాలో మొత్తం కిట్ అయితే పెట్టేస్తారు. ఏమి ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి దువ్వెన, నెక్స్ట్ హెయిర్కి పెట్టుకోవడానికి అనమాట. స్నానం చేసేటప్పుడు హెయిర్ తడవకుండా హెయిర్కి పెట్టుకోవడానికి. ఇది కూడా ఇలా ప్లాస్టర్లా వేసుకోవడానికి. నెక్స్ట్ ఇది సేవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి బ్రష్ అనుకుంటా, బ్రష్. ఇందులో చిన్న పేస్ట్. అసలు మొత్తం ఏది కూడా మనకు తీసుకొచ్చే పని లేదనమాట. మొత్తం A to Z ఇందులో కిట్ పెట్టేస్తారు. రోజు పొద్దున్న తీసుకొచ్చి పెట్టేస్తారు. మనం వాడేసాం అనుకోండి, నెక్స్ట్ ఇవన్నీ చేంజ్ చేసి అయితే వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ సేవ్ చేసుకునేది చిన్న షేవింగ్ జెల్ అందులో ఉంటుంది. ఏంటో చిన్న కాటన్లా ఉంది, మేబీ వాటర్ వెళ్ళకుండా పెట్టుకోవడానికో ఏమో మరి. నెక్స్ట్ ఇది కూడా తలకు పెట్టుకునేది. నెక్స్ట్ ఇది వచ్చేసి సోప్ అనమాట. సోప్ కూడా ఇలా పెట్టేసి సోప్ కూడా పెట్టేస్తారు. అసలు పొద్దు నుంచి మనకి కావలసినవన్నీ మొత్తం పెట్టేస్తారనమాట. ఏది మనం తీసుకొచ్చే పని అయితే లేదు. ఇది వచ్చేసి లిప్ బామ్, ఏమి తీసుకొచ్చే పని లేదు. చెప్పులతో సహా మొత్తం పెట్టేస్తారు. చెప్పులు కూడా అందరూ ఒకటే సైజు ఉంటుంది కదా, అందుకే 4-5 రకాల సైజులు అయితే పెడతారు. ఎవరికి ఏ సైజు సరిపోతే ఆ సైజు అలా బయటికి వేసుకొని అయితే వెళ్ళొచ్చు. చెప్పులతో సహా మొత్తం A to Z విల్లాలోనే పెట్టేస్తారనమాట. సో మనం ఏది తీసుకొచ్చే పని అయితే లేదు, మొత్తం అన్ని ఇందులోనే ఉంటాయి. మనం వచ్చేటప్పుడు జస్ట్ మన డ్రెస్సులు అవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ విల్లా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విల్లాలో నాకు నచ్చింది ఏంటంటే ఈ బెడ్ ఒకటి, ఆ వీన్ బ్యాగ్ ఒకటి. మీకేం నచ్చిందో కామెంట్లో కామెంట్ చేసేసేయండి. ఈ విల్లాలో ఉండాలంటే గెస్ట్లకి రోజుకి $1,500 ఛార్జ్ చేసేస్తారంట. $1,500 అంటే ఇంకా అవి ట్యాక్స్ వదిలేసి విత్ ట్యాక్స్తో మనకి మన కరెన్సీలోకి వచ్చేసరికి 1,50,000 పే చేయాలంట. నెక్స్ట్ ఈ విల్లా సపరేట్గా పర్టికులర్గా ఈ 307 విల్లా అంటే కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటుందంట. అంటే మనకి బీచ్కి వెళ్ళడానికి కానీ బీచ్ దగ్గర కానీ ఉండడానికి స్పేస్ కానీ చాలా బాగుంటుందంటే ఈ విల్లాకి వచ్చేసరికి ఇంకా బాగా డిమాండ్ ఉంటుందంట. సో మేము ఉండడానికి అనేసి అయితే ఈ విల్లా తీసుకున్నాము. ఇది ఫ్యామిలీ విల్లా కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక్కరోజు ఇక్కడ మనం ఉండాలి అనుకుంటే 1,50,000 వరకు అయితే పే చేయాలంట. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ విల్లా అంటే ఇది ఫ్యామిలీ విల్లా పెద్దది. 1 bedroom విల్లా కూడా ఉంటుంది. విత్ స్విమ్మింగ్ పూల్తో ఉంటుంది, వితౌట్ స్విమ్మింగ్ పూల్తో ఉంటుంది. అంటే స్విమ్మింగ్ పూల్ లేకుండా ఓన్లీ బీచ్ ఉండి బీచ్ విల్లాస్ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ బంగ్లాస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. వాటర్ బంగ్లాస్ అయితే దగ్గర 74 వాటర్ బంగ్లాస్ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే మేము వాటర్ బంగ్లాకి వెళ్ళాలనుకున్నాము, కానీ మా పిల్లలు చిన్నోళ్ళు కదా, పిల్లలతో అంత సేఫ్టీ కాదనేసి నెక్స్ట్ ఈ సమ్మర్లో మే జూన్ జూలై వరకు కొంచెం వెదర్ ఇక్కడ వాటర్ లెవెల్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. వర్షాలు గాల్దుములు బాగా వస్తుంటాయి. మా పిల్లలతో అంత సేఫ్టీ కాదనేసి అయితే మేము వాటర్ బంగ్లాకి వెళ్ళలేదు. కాకపోతే వాటర్ విల్లాకి వెళ్ళాలనేసి అయితే నాకు చాలా ఉంది. పిల్లల గురించి భయపడైతే వాటర్ బంగ్లాకి వెళ్ళలేదు. దగ్గర 74 వాటర్ విల్లాస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. నాకు కుదిరినంత వరకు వీలైనంత వరకు వాటర్ విల్లా కూడా ఎలా ఉంటుందనేసి అయితే టూర్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మాల్దీవ్స్లో ఇంకా చాలా వెళ్ళాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొంచెం సపోర్ట్ చేశారనుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఇలాగే ఉందనుకోండి ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాను. వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని వీడియోస్ చూసేసేయండి, లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.